ప్రార్థన చేద్దాము. హరే కృష్ణ. నమో ఓం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గణధర శ్రీవాసాది గౌరభక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతం చదువుకుంటున్నాము. నిన్న చర్చించుకున్న అంశాలు ఏమైనా గుర్తుంటే దయచేసి చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాత. ఆ, క్షమించండి మాతాజీ, కొంచెం నిన్న అంతా డెప్త్ గా ఉండింది క్లాసు. మీరే ఒక ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు ఇంకా బాగా గుర్తుంటుందని అర్థమవుతుంది మాతాజీ. ఎందుకంటే చాలా లోతుగా ఉంది అది విశ్లేషణ అంతా. మీరే చెప్పండి మాతాజీ. భగవద్గీత అంతా సమస్త వేదాల సారం మాతాజీ. ఆ మనం ఏమీ చదవకపోయినా భగవద్గీత ఒక్కటి చదివితే శ్రీవాసాది గౌర భక్త అన్ని అన్ని వేదవాంగ్మయము చదివిన దానికంటే ఎక్కువ తెలుసుకుంటాం అన్నమాట భగవద్గీత ద్వారా. భగవద్గీత సమస్త వేదాల సారము. ఆ చైతన్యం గురించి చెప్పుకున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ చైతన్యం అనగానేమిటి అని. నేను అనే భావనయే చైతన్యము. ఈ నేను అనేది దేహంతో అనుకోవడము తప్పుగా గుర్తించడము. నేను ఈ ఆత్మను, నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని గుర్తించడము అసలైన గుర్తింపు అన్నమాట. నేను ఎవరు అనేది. మనం ఎన్నో జన్మల్లో ఎన్నో శరీరాలు మారుస్తుంటాం కాబట్టి ఈ శరీరంతో గుర్తింపు అనేది తప్పుగా భావించుట అన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మలో ఒక శరీరం స్వీకరిస్తూ ఉంటాం కాబట్టి ఆ శరీరం మనం కాదు. ఆ శరీరాన్ని నిర్వహించే చైతన్యము ఆత్మ అన్నమాట. ఆత్మస్వరూపులం మనము. ఒకటి ఇంకా భగవంతుడు ఈశ్వరుడు. మనం ఈశ్వరులు కావాలని ప్రయత్నించడం వల్ల ఇక్కడ కష్టాలు పడుతున్నాము. భగవంతుడే సృష్టికర్త మరియు భోక్త అయి ఉన్నారు. భగవానుడే ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త. ఆయన నాభికమలం నుంచే బ్రహ్మ వచ్చినారని కూడా మనం చెప్తున్నాము. అంటే గౌణ సృష్టికర్త, అంటే ఆది సృష్టికర్త భగవంతుడు, ఆది పురుషుడు కృష్ణుడు. భోక్త ఆయనే అనుభవించేవారు, మనం అనుభవింపబడేవారము. అంటే ఆయన ఆనందం కోసం ఉద్దేశింపబడిన వారము. భగవంతుడే భోక్త, ఆనందించేవాడు. దానికి ఉదాహరణగా ఉదరం గురించి చెప్పినారు ప్రభుపాదుల వారు. ఉదరానికి ఆహారం అందిస్తేనే మిగతా శరీర అవయవాలన్నీ కూడా శక్తి పొందుతాయి. ఎప్పుడైతే నేనే తినాలని చెయ్యి అనుకొని నోటికి అందించకుండా ఉంటుందో అప్పుడు చెయ్యికి శక్తి అందుతుందా? చెయ్యి తినగలుగుతుందా? లేదు. చెయ్యి సహకరిస్తేనే, నోటికి ఆహారం అందించడానికి సహకరిస్తేనే కడుపుకు ఆహారం చేరుతుంది. అక్కడ అరిగి శక్తి అంతా మిగతా అవయవాలన్నిటికీ వస్తుంది, చేతులకు కూడా వస్తుంది. కానీ చేతులు ఎప్పుడైతే మేము నీకెందుకు ఆహారం ఇవ్వాలా,
మేమే తింటాము అనుకుంటే అవి తినలేవు, శక్తిని పొందలేవు. కాబట్టి భగవంతునికి సేవ చేయడం ద్వారా మాత్రమే మనం సంతృప్తి పొందుతాము. నేనే అనుభవించాలి, నేనే ఆనందించాలని చేతులు ఎలాగైతే నేనే తినాలనుకుంటాయో అలా మనం భావిస్తే మనం ఎన్నటికీ ఆనందం పొందలేము, అవి శక్తిని పొందలేవు అవే తినాలనుకుంటే. అలా మనమే ఆనందించాలనుకున్నప్పుడు మనం ఎన్నటికీ ఆనందం పొందలేము. ఎప్పుడైతే ఆ చెయ్యి ఆహారాన్ని నోటికి అందించి కడుపుకు పంపిస్తుందో అప్పుడే ఆ చేతికి ఆ శక్తి అందుతుంది. అలాగే మనం భగవత్ సేవలో ఉంటేనే మనం ఆనందం పొందుతాం. అంటే మనం సేవకు ఉద్దేశింపబడిన వారు, భగవత్ సేవలోనే మనకు ఆనందం లభిస్తుంది. అది ఉదాహరణ చెప్పారు. ఇంకా వృక్షపు మొదలకు వేళ్లకు నీళ్లు పోస్తే సమస్త వృక్షము పోషణ పొందుతుంది. అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని ఆరాధించడం ద్వారా సమస్త దేవతలు, సమస్త జీవులు అన్ని సంతృప్తి చెందుతాయి, అంత తృప్తి చెందుతుంది, సమస్తం పోషణ పొందుతుంది అనమాట. సమస్తం ఆనందం అవుతుంది. ఎస్మిన్ తుష్టిం జగత్ తుష్టిం. ఓ కృష్ణ, నువ్వు సంతృప్తి చెందితే సమస్త జగత్తు సంతృప్తి చెందుతుంది. దానికి ఒక ఒక లీల జరిగింది తెలుసా మీకు? ఆ ద్రౌపది మాత, పాండవులు అందరూ అరణ్యవాసం చేస్తున్నప్పుడు దుర్వాస మహర్షి ఆయన శిష్యులను దుర్యోధనుడు పంపిస్తారనమాట యుధిష్ఠర్ మహారాజు ఆతిథ్యం కోసం. వాళ్ళు వచ్చేసరికి ద్రౌపది మాత దగ్గర అక్షయ పాత్ర ఉంటుంది. అందరికీ భోజనం పెట్టేసి తాను చివరన తీసుకుంటుంది. ఇంకా తర్వాత అక్షయ పాత్ర మళ్ళీ మరుసటి రోజే అన్నమాట ఇచ్చేది. అంటే ఒక్కసారి ద్రౌపది మాత ప్రసాదం స్వీకరించిన తర్వాత ఇంకా అక్షయ పాత్ర తుడిచిపెడితే ఇంకా అది మళ్ళీ ఇవ్వదన్నమాట. అలాంటి పరిస్థితుల్లో దుర్వాస మహర్షి అతని అంతా శిష్యులు గణము అంతా వస్తారు. ఆయనకు చాలా కోపం, ముక్కు మీదే కోపం. అటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయన వాళ్ళందరికీ సౌకర్యాలు, భోజన ప్రసాదాలు ఏర్పాటు చేయడానికి అక్షయ పాత్ర ఆ రోజు ఇంకా మళ్ళీ ఇవ్వదు అనే బాధ వాళ్ళకు కలుగుతుంది. వాళ్ళందరినీ స్నానం చేసి రమ్మని చెప్తారు. వాళ్ళు నదికి వెళ్ళి స్నానాధికాలు చేసుకొని వచ్చేలాగా వీళ్ళు ఆలోచన చేస్తారు, ఏం చేయాలా ఇప్పుడు, ఎలా మన పరిస్థితి, మనం అడవిలో ఉన్నాము, వీళ్ళందరికీ ఎలా ఆతిథ్యం ఇవ్వాలి అని. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థిస్తారు. భగవంతుడు అక్కడ వాళ్ళకు ప్రత్యక్షమయ్యి, అమ్మా నీ అక్షయ పాత్రలో ఇంకా ఏమైనా ఉందేమో చూడు, నాకు సమర్పించు అంటారు. స్వామి, అక్షయ పాత్ర ఇప్పుడు తుడిచిపెట్టాను కదా, ఎలా ఇస్తుంది అంటే, చూడు అందులో ఏమైనా ఉందేమో. బాగా గమనిస్తే ఒక మూలన ఒక చిన్న మెతుకు పైన అతుక్కుంటుంది అన్నమాట. ఆ మెతుకు తీసి భగవంతునికి సమర్పిస్తానే భగవంతుడు దాన్ని స్వీకరించి తృప్తి చెందాను అని చెప్తారనమాట. వెంటనే దుర్వాసమానికి వాళ్ళ శిష్యులకు అందరికీ భుక్తాయాసం వస్తుంది. అబ్బో, కడుపు నిండిపోయింది, మేము ఇంకా ఒక అడుగు కూడా వేయలేము, దొర్లి దొర్లి పెడుతుంటారు అక్కడే. ఇంకా వాళ్ళు, మేము రాలేము, ఇంకా మళ్ళీ మనం వెళ్ళొద్దు, అక్కడ యుధిష్ఠర్ మహారాజు ఎన్ని రకాలు చేసి పెట్టారో ఏమో, మనం వెళ్తే ఏమీ తీసుకోలేము, మన పరిస్థితి చూస్తే భుక్తాయాసంగా ఉంది, అక్కడికి వెళ్తే తీసుకోకపోతే అపరాధం అవుతుంది అని చెప్పేసి వాళ్ళు వెళ్లకుండానే తిరిగి దారి పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఆ విధంగా భగవంతుడు సంతృప్తి చెందితే సమస్త జగత్తు సంతృప్తి చెందుతుంది అనమాట. అది ఈ లీల ద్వారా మనం తెలుసుకుంటాము. అంటే భగవంతుని ఆరాధించడము, భగవంతుని సెంటర్ పాయింట్ గా చేసుకొని మన కార్యాలు చేయడం ద్వారా మనం అందరినీ సంతృప్తి పరిచినట్లే. ఇండివిజువల్ గా మనం ఒక్కొక్కరిని సంతృప్తి పరచలేము. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు అని చెప్తారు కదా. మనం ఇండివిజువల్ గా వాళ్ళందరినీ సంతృప్తి పరచలేము. ఎప్పుడైతే భగవంతుని మూలాన్ని సంతృప్తి పరుస్తామో అందరూ సంతృప్తి చెందుతారు. అందరూ భగవత్ సేవకులే కాబట్టి వాళ్ళ కార్యనిర్వహణలో వాళ్ళు పొందాల్సిన శక్తిని, వాళ్ళు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలను క్రమం తప్పకుండా వాళ్ళు ఇస్తారనమాట. ఎందుకంటే భగవంతుని యొక్క కరుణ పొందిన వాళ్ళకి సమస్త దేవతల అనుగ్రహము కూడా లభిస్తుంది. వాళ్ళకి ఏ కొదవ ఉండదన్నమాట. భగవంతుడు చెప్తారు కదా,
అనన్యా చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్య చింతనతో నన్నే ఎల్లప్పుడూ సదా స్మరిస్తూ ఉంటారో వారికి నేను అన్ని సమకూరుస్తాను. వారి యోగక్షేమాలు నేను చూసుకుంటాను. వారికి లేనివి సమకూరుస్తాను, వారికి ఉన్నవి రక్షిస్తాను అని భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఇది మనం నిన్న ఎక్కువ చర్చించుకునే అంశాలు. ఇంకా భగవద్గీతలో మనం భగవంతుడు, ప్రకృతి, జీవుడు, కాలము, కర్మ అనే ఈ 5 అంశాల గురించి చెప్పుకుంటామని కూడా తెలుసుకున్నాము. భగవంతుడు శాశ్వతుడు, అలాగే జీవుడు కూడా అతని అంశగా శాశ్వతుడు, ప్రకృతి కూడా శాశ్వతమే. ప్రళయంలో భగవంతుల్లో కలిసిపోయినా మళ్ళీ సృష్టి ఆరంభం అయితేనే ప్రకటన అవుతుంది కాబట్టి ప్రకృతి కూడా శాశ్వతమే. అలాగే కాలము, కాలము భగవంతుని ప్రతినిధి. కాలం కూడా శాశ్వతము. కర్మ ఒక్కటే మార్పు చెందుతుంది. అది మనం ఆచార్యుల అనుగ్రహం ద్వారా భగవద్గీత, భాగవతం, శ్రవణ కీర్తనల ద్వారా తెలుసుకొని ఆచార్యుల నిర్దేశంలో మనం మన సాధన చేయడం ద్వారా, మన పనులు మార్చుకోవడం ద్వారా మన కర్మఫలం కూడా మారిపోతుంది అనమాట. ఆ విధంగా మనం కర్మను మార్చుకోవచ్చు అని తెలుసుకున్నాం. ఇంకా నిరాకార బ్రహ్మము పూర్ణ పురుషోత్తముని యొక్క పాక్షికమైన ప్రకటన మాత్రమే. భగవంతుని యొక్క దేహ తేజస్సును నిరాకార బ్రహ్మము అంటారు. ఆయన యొక్క ప్రతి చోట ప్రకటమవుతారు, సర్వాంతర్యామి. అలాగే ప్రతి ఒక్క జీవి హృదయంలో పరమాత్మగా ఉంటారు. అది భగవంతుని యొక్క ఇంకొంచెం అభివృద్ధి చెందిన వారికి ప్రకటమయ్యే రూపము. పూర్ణంగా స్వయం భగవానుగా ప్రకటమయ్యేది అత్యంత పూర్ణమైన ఆధ్యాత్మిక ప్రకటన అన్నమాట. భగవంతుడి పరమ సత్యం గురించి పూర్ణ ప్రకటన ఏమిటంటే స్వయం భగవాన్ కృష్ణుడు, దేవాదేవుడు, వ్యక్తి అని తెలుసుకోవడము అత్యంత ఉన్నతమైంది అన్నమాట. ఇవి తెలుసుకున్నాము. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. సత్ అంటే శాశ్వతము, చిత్ అంటే జ్ఞానపూర్ణము, ఆనంద అంటే పూర్ణానందం కలవాడు. భగవంతుడు శరీరానికి భగవంతునికి తేడా లేదు. భగవంతుడు ఎప్పుడు ఆవిర్భవించినా అదే శరీరము. ఎన్ని యుగాల్లో వచ్చినా కూడా ఆయన పూర్ణ జ్ఞానం కలవారు. అన్ని గుర్తుంటాయి. శరీరాన్ని మార్చరు. శాశ్వత శరీరం, సచ్చిదానంద విగ్రహం, శాశ్వతమైన పూర్ణ జ్ఞానమైన పూర్ణానందమైన శరీరం, సచ్చిత్ ఆనంద స్వరూపం భగవంతుడి అని తెలుసుకున్నాము. ఇంకా కొందరు అల్పజ్ఞానులైన మానవులు భగవంతుని నిరాకార బ్రహ్మం వరకు మాత్రమే తెలుసుకుంటారు, అలాగే అని భావిస్తారు. కొందరు పరమాత్మగా భావిస్తారు. కానీ భగవంతుడు వ్యక్తి. భగవాన్ దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడని బ్రహ్మ సంహిత యందు బ్రహ్మ కూడా కీర్తించారు. ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణము. భగవంతుడు ఈశ్వరుడు. చాలా మంది ఈశ్వరులు ఉంటారు, అనేకమైన చిన్న చిన్న ఈశ్వరులు ఉంటారు. కానీ భగవంతుడు పరమేశ్వరుడు. ఈశ్వర పరమ కృష్ణ. ఎవరా ఈశ్వరుడు? పరమేశ్వరుడు కృష్ణ. సచ్చితానంద విగ్రహుడు. ఆయన ఎటువంటి వారు? సచ్చిత్ ఆనంద విగ్రహుడు. శాశ్వతమైన పూర్ణ జ్ఞానమైన పూర్ణానందం కల వ్యక్తి. విగ్రహుడు అంటే వ్యక్తి. ఆయనే సర్వకారణ కారణుడు. ఆయనే పరమ కారణం, మూల కారణం. ఆయనకంటూ కారణం ఏదీ లేదు. ఆయన పుట్టుక లేదు. ఆయనే సర్వానికి కారణము, సర్వకారణ కారణము. ఇది తెలుసుకున్నాము. ఇంకా భగవంతుడు అనేకమైన శక్తులు కలిగి ఉన్నాడు. నిత్యానం చేతనానం. ఆయన అన్ని జీవులలో నిత్యుడిగా ఉన్నాడు. అన్ని జీవులకు చైతన్యమును, పోషణను, రక్షణను ఇస్తున్నారు. అన్నిటికీ ఆయనే మూల కారణం అన్నమాట. ఇంకా భగవద్గీత సంపూర్ణమైంది ఎందుకంటే భగవంతుడు చెప్తున్నారు కాబట్టి. ఈ భౌతిక జగత్తు కూడా సంపూర్ణమైంది ఎందుకంటే భగవంతుడి నుంచి వచ్చింది కాబట్టి. ఇది మిథ్య కాదు, ఇది సత్యమే, కానీ తాత్కాలికము.
ప్రకటమవుతుంది, మళ్ళీ అప్రకటమవుతుంది అని తెలుసుకున్నాము. ఉమ్, మనం దీన్ని ఆచారాల ద్వారా అనువైన చిన్న అంశాలమైనప్పటికీ కూడా ఆచారాల కరుణ ద్వారా ఈ శాస్త్రాన్ని తెలుసుకోవడం ద్వారా మనం కూడా సంపూర్ణ సత్యాన్ని అర్థం చేసుకోగలము అని కూడా చెప్తున్నారు. ఈ సంపూర్ణ జ్ఞానము భగవద్గీత యందు కలిగి ఉంది. భగవద్గీత తెలుసుకోవడం ద్వారా సంపూర్ణ జ్ఞానం పొందుతారు. ఇంక ఇక్కడ నుంచి చదవాలనుకుంటాం మాతాజీ. ఈ వేద జ్ఞానం స్వయం ప్రామాణికమైనది అనేది చదవాలి మనం ఇంకా కదా. చదువుతారా ఎవరైనా? హరే కృష్ణ మాతాజీ. ఎన్నో పారాగ్రాఫ్, ఎన్నో పేజీ మాతాజీ. నేను నిన్న ఇరవై మా బుక్ పెట్టుకోలేదు, చేరిపోయింది. 25లో మాతాజీ. 25. ఆ. వేద విజ్ఞానము స్వయం ప్రామాణికమైనది. హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ దండవత్తాను. హరే కృష్ణ. వేద విజ్ఞానం స్వయం ప్రామాణికమైనది. హిందువులు వేద విజ్ఞానమునకు సంపూర్ణమైనది మరియు ప్రామాణికమైనదని అంగీకరించరు. ఉదాహరణకు గోమయము అనున్నది జంతుమలం. శృతి శాస్త్రం అనుసరించి లేక వేద శాస్త్రములను అనుసరించి జంతుమలమును తాకిన వాడు శుద్ధీకరణై స్నానం ఆచరించవలను. కానీ వైదిక గ్రంథములందు గోమయం పవిత్రమును కలిగించున్నదని పరిగణించబడింది. ఇది ఎవరికైనా పరస్పర విరుద్ధంగా గోచరించినను వేద నిర్దేశమైనందున అది అంగీకరింపబడినది. దీన్ని అంగీకరించినచో ఎటువంటి దోషం లేదు. గోమయం క్రిమి నాశకం లక్షణములను కలిగి ఉన్నట్లుగా ఇటీవల ఆధునిక విజ్ఞాన శాస్త్రం చేత కూడా నిరూపించబడినది. అన్ని రకాల సందేహములకును దోషములకును అతీతమగుట చేత ఈ వేద విజ్ఞానం సంపూర్ణమైనది. అట్టి వేద విజ్ఞానపు సారమే భగవద్గీత. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మీరే వివరించండి. హరే కృష్ణ. అదే చాలా సులభంగా ఉంది, ఇది చూసి చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి, చాలా సులభంగా ఉంది, చూడండి. హరే కృష్ణ మాత. నేను వచ్చినట్టు చెప్తే మళ్ళీ మీరు వివరించండి. వైదిక విజ్ఞానం స్వయం ప్రామాణికమైంది. హిందువులు వేద విజ్ఞానము సంపూర్ణమైనదని మరియు ప్రామాణికమైనదని అంగీకరిస్తారన్నమాట. ఉదాహరణకు గోమయం అన్నది జంతుమలం. అది జంతుమలం అంటే శృతి శాస్త్రం అనుసరించి లేక వేద శాసనములను అనుసరించి జంతుమలం తాకినప్పుడు మన స్నానం చేయాలని చెప్తారు. కానీ ఇది వైదిక గ్రంథాల్లో గోమయం చాలా పవిత్రమైనది అని పరిగణించబడింది. ఇది ఎవరికైనా పరస్పరం విరుద్ధం గోచరించవచ్చు. కానీ వేదాలలో ఏది చెప్పిందో అది కరెక్ట్, మనం అంగీకరించాలని చెప్తున్నారు. దీన్ని అంగీకరించడంలో ఎటువంటి దోషం లేదు. గోమయం క్రిమి కీటక నాశనం లక్షణం కలిగి ఉన్నట్లుగా ఇటీవల శాస్త్రవేత్తలు కూడా నిరూపించినారు అని చెప్తున్నారు. అన్ని రకాల సందేహములకు దోషములకును అతీతమగుట చేత ఈ వేద విజ్ఞానం సంపూర్ణమైనది. అట్టి వేద విజ్ఞానం సారమే భగవద్గీత అని చెప్తున్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు. వేదాల్లో ఏం చెప్పినా కూడా అది సత్యము. ఈ వేద విజ్ఞాన సారమే భగవద్గీత. వేదాల్లో చెప్పబడినది కొన్ని పరస్పర విరుద్ధంగా కనిపించవచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎవరైనా మలాన్ని తాకిన వెంటనే స్నానం చేయాలి ఖచ్చితంగా అని వేద నిర్దేశం. ఆ వేదాల్లోనే ఉంది గోమయము పరమ పవిత్రమైంది అంటే గోమయాన్ని తాకిన వారు స్నానం చేయాల్సిన అవసరం లేదు. మరేంటి ఇది? అది గోమయం అంటే జంతు మలమే కదా. మరి మలాన్ని తాకిన వారు స్నానం చేయాలి, గోమయాన్ని తాకితే స్నానం చేయని అవసరం లేదు. ఈ రెండు వేదాల్లోనే చెప్పబడినాయి. ఇది విరుద్ధంగా ఉంది కదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ వేదాలు ఏం చెప్పినా కూడా పరమ ప్రామాణికమైనవి. ఎందువల్ల అంటే గోమయము క్రిమి కీటక నాశిని. గోమయంలో ఔషధ గుణాలు ఉన్నాయి. అది పరమ పవిత్రమైంది. దాన్ని తాకిన వారు
స్నానం చేయనవసరం లేదు. అది గోమయం అలికిన చోట ప్రదేశాన్నే శుభ్రం చేస్తుంది. అందువల్ల అది క్రిమికీటక నాశిని కాబట్టి. ఆ విధంగా వేదంలో ఏం చెప్పినా కూడా అది సత్యం. అది మనం ఖచ్చితంగా అంగీకరించాలి. వేదంలో చెప్పబడింది, శాస్త్రంలో చెప్పబడింది అంటే మనమేం పరిశోధన చేయాల్సిన అవసరం లేదు. వేదంలో చెప్పబడిందంటే అది సత్యం. ఇంకా పరిశోధన చేయాలని ఎవరైనా ఆధునిక శాస్త్రవేత్తలు చేసినా కూడా ఇప్పుడు అది నిరూపితమైంది. ఏంటి? గోమయము, గోమూత్రము, గో సంబంధి అన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. గోమయము క్రిమికీటక సంహారిణి అని వాళ్ళు కూడా అంగీకరించారు పరిశోధన చేసి. కానీ పరిశోధన మనకు అవసరం లేకుండానే వేదాలు ముందే చెప్పాయి గోమయం పరమ పవిత్రమైంది. గోమయాన్ని యజ్ఞ వాటికలలో, ఇళ్లలో అన్నిట్లో అలికి పెట్టాలి. అంటే మనం దాన్ని గోమయంతో అక్కడ అంతా శుద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. గోపంచకంతో శుభ్రం చేసుకోవాలి, శుద్ధి చేసుకోవాలి అని. ఎందుకు? క్రిమికీటక నాశనని వేదాల్లో ముందే తెలుసు కాబట్టి పరమ పవిత్రమైందని వేదాలు చెప్పేస్తున్నాయి. దానికి ఏం పరిశోధన అవసరం లేదు. శాస్త్రంలో ఉంది అంటే సత్యం. ఇది మనకు సనాతన ధర్మంలో ఇచ్చిన అద్భుతమైన విషయం. ఏంటంటే వేద విజ్ఞానం పరమ ప్రామాణికమైంది. పరిశోధన అవసరం లేకుండానే అందులో ఉన్నది పరమ సత్యము. ఎవరైనా పరిశోధన చేసి నిరూపించాలనుకున్నా కూడా అక్కడ ఈ వేదంలో ఏం చెప్పినారో అదే రిజల్ట్సే వస్తాయి. దానికి ఉదాహరణగా గోమయాన్ని పరిశీలించి శాస్త్రజ్ఞులు అవును నిజమే, ఇందులో క్రిమికీటక సంహారిణి గుణాలు ఉన్నాయి అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు అన్నమాట. అది అర్థమైందండి. శాస్త్రంలో ఏం చెప్పబడితే అది సత్యము. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ వేద విజ్ఞానపు సారమే భగవద్గీత. కాబట్టి వేద విజ్ఞానం సంపూర్ణమైంది. అట్టి వేద విజ్ఞానపు సారమే భగవద్గీత. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. భక్తులందరికీ ధన్యవాద ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. చదవమంటారు మాతాజీ? మాతాజీ. వేద విజ్ఞానము పరిశోధనకు సంబంధించిన విషయము కాదు. మనము అసంపూర్ణ ఇంద్రియములచే పరిశోధిస్తుండట చేత మన పరిశోధన కార్యము అసంపూర్ణముగాను భగవద్గీత 4.2లో తెలుపబడినట్లు మనము గురు శిష్య పరంపర క్రమంలో లభించు సమగ్ర జ్ఞానమునే అంగీకరించవలెను. స్వయముగా పరమాచార్యుడైన భగవంతుని నుండియే ఆరంభమైన గురు శిష్య పరంపరలోనే ప్రామాణిక మూలము నుండి మనము జ్ఞానము స్వీకరించవలెను. అట్టి జ్ఞానం పరంపరలోనే ఆధ్యాత్మికాచార్యులకు అందించబడును. శ్రీకృష్ణ భగవాను నుండే ఉపదేశములు పొందిన అర్జునుడు శిష్యునిగా ఎట్టి వాదన లేకుండా దేవాది దేవుడు తెలిసిన దానినంతటిని అంగీకరించెను. ఎవరునూ భగవద్గీతలోని ఒక భాగమును అంగీకరించి మరొక భాగము తిరస్కరించుటకు అనుమతించబడలేదు. అది ఎన్నటికీనూ సాధ్యపడదు. భగవద్గీతపై ఎట్టి విపరీత వ్యాఖ్యానాలు చేయకుండా, దేనిని విడవకుండా, ఎట్టి మానసిక కల్పనలు చేయకుండా దానిని మనము అంగీకరించవలెను. మనము నిశ్చయముగా భగవద్గీత అనేది వేద విజ్ఞానపు సంపూర్ణ స్వరూపమని గ్రహించవలెను. వేద విజ్ఞానము దివ్య మూలముల నుండే గ్రహించబడను. శ్రీకృష్ణ భగవానుడు మొదట దానిని తెలిపి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు పలికిన పలుకులు అపౌరుషేయములు అనబడును. అనగా అవి నాలుగు రకములు దోషములు కలిగి ఉండెను. భౌతిక జగత్తుకు సంబంధించిన మానవుని పలుకులకు భిన్నము అని అర్థము. భౌతిక వ్యక్తి 1 తప్పులను చేయును, 2 తప్పక భ్రాంతికి గురగును, 3 ఇతరులను మోసగించు స్వభావమును కలిగి ఉండును, 4 అసంపూర్ణమైన ఇంద్రియములతో పరిమితుడై ఉండును. ఇట్టి 4 రకములైన దోషములను కలిగి వారు ఎవరైనాను సర్వవ్యాపక జ్ఞానముకు సంబంధించిన సమగ్ర సమాచారమును అందించలేరు. హరే కృష్ణ మాతాజీ. వివరించండి మాతాజీ. చెప్పండి, మీకు అర్థమైనంత వరకు చెప్పండి. లేదు మాతాజీ, మీరు వివరించండి మాతాజీ. దీంట్లో ఇంకొక సెల్లులో ఇంకొక పెట్టినా వాళ్ళు సౌండ్ వస్తాను నేను మాతాజీ, మీట్లో పెట్టాను నేను. వాళ్ళు వేరే వాళ్ళు వింటున్నారు మాతాజీ. ఒక సెల్ ఆన్ చేసినానా, ఇంకో సెల్లులో చేసి వాళ్ళకి పెట్టినా. హరే కృష్ణ.
హరి బోల్. ఎంత ప్రచారం చేస్తున్నారు, వాళ్ళకి వాట్సాప్లు లేవంట, జూమ్ లో జాయిన్ కాలేరు అనేసి మామూలు ఫోన్లు ఉన్నాయి, చిన్న సెల్లెలు మాతాజీ వాళ్ళవి. హరే కృష్ణ. అందుకని మాతాజీ వినిపిస్తున్నారంట. ఎంత చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు మీరు వాళ్ళందరినీ ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళ నుంచే మాతాజీ, మా చిన్న అనంతపురం నుంచి మన ఊర్లో పులిందల భక్తుల నుంచే వీళ్ళు స్టార్టింగ్ అయినది మేమైతే. అందుకు ఇంకా వీళ్ళకు సెల్లులు వచ్చే వరకు మనం ఇట్లనే చేద్దాంలేని ఈ విధంగా చేస్తున్నాం మాతాజీ. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు మీకు. హరే కృష్ణ. హరి బోల్. లలితమ్మ మాతాజీని చూసి మనం ఎంత నేర్చుకోవాలి, స్ఫూర్తి పొందాలి. ప్రచారం హరే కృష్ణ మాతాజీ. అంత లేదు మాతాజీ, మీలో అను కూడా లేదు మాతాజీ, అను కూడా లేదు, అంత చెప్పద్దని మాతాజీ. హరే కృష్ణ. చాలా మందితో ఇంట్లో కీర్తన చేపిస్తున్నారు. అందరూ చేస్తాను 70 మాతాజీ. అంత భగవంతుని దయ, మీరు భక్తుల దయ, అంత తప్ప ఇంకా మాదైతే ఏం లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ. వేద విజ్ఞానము పరిశోధనకు సంబంధించిన విషయం కాదు, ఇందాక చెప్పుకున్నాం కదా. అందులో ఏం చెప్పబడినా సత్యమే, దాన్ని పరిశోధించాల్సిన అవసరం లేదు. అసంపూర్ణమైన ఇంద్రియాలచే మనకు అసంపూర్ణమైన ఇంద్రియాలు. ఎలా చెప్తామంటే, మనకు గోడ అవతల ఏం జరుగుతుందో తెలుస్తుందా? మన కళ్ళకు తెలియదు. అంటే మన ఇంద్రియాలు కొంత దూరం వరకే పనిచేస్తాయన్నమాట, కొంత జ్ఞానం మాత్రమే రిసీవ్ చేసుకోగలవు. ఇప్పుడు సూర్యుడి యొక్క అసలైన స్వరూపం అంటే ఆయన యొక్క రూపము అపరిమితంగా ఉంటది. కానీ మనకు ఎలా కనిపిస్తారు సూర్యుడు? మనం చూస్తే ఎలా కనిపిస్తారు? ఇక్కడి నుంచి మన కళ్ళకు ఎలా కనిపిస్తారు సూర్యుడు? హరే కృష్ణ. బాగుండగా కనిపిస్తుంటాడు. అదే సాయి సాయి స్థాయి అయితే చిన్నగానే కనపడతారు మాతాజీ. ఆ అంటే మన ఇంద్రియాలు అసంపూర్ణాలు, మనకు కనిపించవన్నమాట. మన ఇంద్రియాలు అసంపూర్ణమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఇంద్రియాలతో, అసంపూర్ణమైన ఇంద్రియాలతో మనం వేద విజ్ఞానాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోగలము? కాబట్టి అది చెప్పినట్టు అంగీకరించాలి, ఎందుకంటే అది సత్యం అన్నమాట. సంపూర్ణ జ్ఞానం మన అసంపూర్ణమైన ఇంద్రియాలతో పరిశోధన చేయలేము. అదే భగవద్గీతలో 4వ అధ్యాయము 2వ శ్లోకంలో చెప్పబడింది. గురు శిష్య పరంపరా క్రమంన లభించినట్టు ఈ సమగ్ర జ్ఞానంనే మనం అంగీకరింపవలను. ఏవం పరంపరా ప్రాప్తం ఏమం రాజర్షయ విదు, అది ఆ శ్లోకం నుంచి. అలా మనము గురు శిష్య పరంపరలో అంటే భగవంతుని నుంచి ఏదైతే చెప్పబడిందో ఆ జ్ఞానాన్ని మనము పరంపరలో ఆచార్యుల ద్వారా యథాతథంగా తెలుసుకొని దాన్ని అంగీకరించాలి. అంతే మనం చేయగలిగింది. మన సంపూర్ణమైన ఇంద్రియాలతో మనం తెలుసుకోలేము. ఉదాహరణకు ఇంతకుముందు చెప్పారు కదా, మీ తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా తెలుసుకోలేరు. మీ తల్లి ద్వారా మాత్రమే మీ తండ్రి ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోగలరు. అలాగే వేద జ్ఞానం అనేది మనకు తల్లి లాంటిది. తండ్రి అయినటువంటి, పరమ తండ్రి అయినటువంటి భగవంతుని గురించి తెలుసుకోవాలంటే మనము ఈ వేదవాంగ్మయం ద్వారానే తెలుసుకుంటాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం పరిశోధన చేయడం ద్వారా మన ఇంద్రియాలతో మనం ఏమీ తెలుసుకోలేము. కాబట్టి భగవంతుడు చెప్పినది, పరంపరలో వచ్చిన ఈ భగవద్గీతను యథాతథంగా వినడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే మనము పరమ సత్యాన్ని, సంపూర్ణ జ్ఞానాన్ని పొందగలము అని చెప్తున్నారు. ఈ విధంగా పరంపరలోని ఆధ్యాత్మికాచార్యులతో ఈ భగవద్గీత యథాతథం అనేది మనకు అందించబడింది. దీన్ని ప్రామాణికమైన ఆధ్యాత్మికాచార్యుల ద్వారా మనము అర్థం చేసుకోగలము అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు యథాతథంగా ఇస్తారు, మార్పు లేకుండా. శ్రీకృష్ణ భగవాను నుండి ఉపదేశములు పొందిన అర్జునుడు శిష్యునిగా ఎట్టి వాదన లేకుండా దేవాది దేవుడు తెలిపిన దానినంతటినీ అంగీకరించెను. అర్జునుడు భగవాన్తో చెప్తున్నారు, ఓ కృష్ణ, నేను చెప్పిందంతా సత్యమే అని నేను అంగీకరిస్తున్నాను అని. భగవంతుడు ఏ చెప్పినా అది సత్యమే. ఎందుకు? పరమ ప్రామాణికుడైన అర్జునునికి ఆ విషయం తెలుసు. భగవంతుడు పూర్ణుడు, భగవంతుడు 4 దోషాలు లేనివారు.
అపౌరుషేయుడు. 4 దోషాలు ఏమిటి? మనకు బద్ధజీవులకు ఉన్నాయి 4 దోషాలు. వాళ్ళు తప్పక తప్పులు చేసే తీరుతారు. 2, వాళ్ళు భ్రాంతికి గురవుతారు. 3, వాళ్ళ ఇంద్రియాలు అసంపూర్ణమైనవి. 4, వాళ్ళు మోసం చేయు స్వభావాన్ని కలిగి ఉంటారు. కాబట్టి ఇటువంటి 4 దోషాలు కలిగిన వ్యక్తులు సంపూర్ణ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు. అంటే వాళ్ళు సంపూర్ణ జ్ఞానాన్ని పరిశోధన చేసి తెలుసుకోలేరు. కేవలం యథాతథంగా భగవంతుడు ఏదైతే చెప్పినారో దాన్ని గురు శిష్య పరంపర, ప్రామాణిక గురు శిష్య పరంపరలో తెలుసుకోవడం ద్వారానే అర్థం చేసుకోగలము. ఎందుకంటే భగవంతుడు అపౌరుషేయుడు, 4 దోషాలు లేనివారు. వేదాలు కూడా అపౌరుషేయాలు. అంటే ఆయన చెప్పినదంతా కూడా అపౌరుషేయాలు. భగవద్గీత అంతా కూడా అపౌరుషేయము. కాబట్టి 4 దోషాలు లేనిది సంపూర్ణ జ్ఞానాన్ని వివరించగలుగుతారు. అర్థమైందా ఇంతవరకు? హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. హరే కృష్ణ. ఏదో వచ్చేలాగా మేము చదువుకుంటే కన్నా మాకు కృష్ణుడు మిమ్మల్ని చాలా మా మీద కరుణతో మీ క్లాస్ మాకు అందించినాడు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదంతా ప్రభుపాదుల వారి దయ, శ్రీమన్ మధురేష్ ప్రభుజీ వారి దయ, మధురేష్ ప్రభు, అది కరెక్ట్ మాతాజీ. హరే కృష్ణ. వారి అనుగ్రహం వల్లనే నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా పలుకుతున్నాను అంతే. పోస్ట్ మ్యాన్ మేమేం దగ్గర చేసాం? సారీ. పోస్ట్ మ్యాన్ దగ్గర ఎటువంటి ధనం ఉండదండి. ఆయన ఊరికే జాబ్ మాత్రమే చేస్తారు. పై నుంచి మనీ ఆర్డర్ వస్తుంది. ఆచార్యులు ఆ మనీ ఆర్డర్ ను తీసుకొని వచ్చి ఇచ్చే ఒక డ్యూటీ సేవ నాకు ఇచ్చారు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆచార్యులకి. నాకు అర్హత లేకపోయినా ఇచ్చారు. అదే మాత మేమైతే మాతాజీ ఈ మధ్య అంతా ఇంకా వీళ్ళ సిల్లు లేనప్పటి నుంచి ఇంకా ఏదో ఒక క్లాస్ మన ప్రభుజీతో ప్రణవాద ప్రభుజీ ఎవరో ఒకరిదైతే క్లాస్ పెట్టుకొని వినిపిస్తా ఉంటా ఉన్నాం మాతాజీ. ఒక్కొక్క రోజు నేనే చదువుకుంటా వచ్చి రానిది అట్లే చెప్పుకుంటా ఉన్నాము. ఇంకా మీ క్లాస్ వచ్చాక మాకు ఆనందం అయిపోయింది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? వేద విజ్ఞానం అనున్నది అనేది. హరే కృష్ణ. నెక్స్ట్ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ. అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయా? లేకపోతే ఎవరికైనా హరే కృష్ణ. కావాల్సి హరే కృష్ణ చెప్పండి. మాతాజీ, దండోత్సవం. కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ కూడా చాలా చాలా అసలు ప్రభుజీ మీకు దర్శన భాగ్యం కావాలా ప్రభుజీ? రాబోయే గౌరవం నాకు పొద్దుటూరుకు రాడు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. పొద్దుటూరుకు వచ్చే ప్రయత్నం చేయ ప్రభుజీ. నెక్స్ట్ రేపు ఈ పాల్గొన మాసంలో గౌరవనానికి. హరే కృష్ణ. చేస్తాను మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. వేద విజ్ఞానము అనేది అట్టి దోషములతో కూడిన జీవుల చేత అందించబడలేదు. అది ప్రప్రథమముగా సృష్టించబడిన బ్రహ్మదేవుని హృదయంలో మొదట బోధించబడెను. బ్రహ్మదేవుడు తాను భగవంతుని నుండి పొందినట్లుగానే తిరిగి దానిని తన పుత్రులకు మరియు శిష్యులకు అందజేశను. భగవానుడు సంపూర్ణుడు, దోషరహితుడు. భౌతిక ప్రకృతి నియమములచే అతడు ప్రభావితుడయ్యే అవకాశం లేదు. కనుకనే మనము సమస్త విశ్వముకు భగవానుడే యజమాని అని, అతడే సృష్టికర్త అని, బ్రహ్మను సృష్టించెనని, ఆది సృష్టికర్త అని గ్రహించుటకు కావలసిన బుద్ధి కుశలతను కలిగి ఉండవలెను. బ్రహ్మదేవుడు పితామహునిగా సంబోధించబడుట చేత శ్రీకృష్ణ భగవానుడు 11వ అధ్యాయములో ప్రపితామహునిగా సంబోధించబడెను. అనగా పితామహుని సృష్టించినది అతడే. కనుకనే ఎవరునూ తాము యజమానులమై అని పలుకరాదు. మానవుడు భగవంతుని చేత తమ పోషణ కొరకే కేటాయించబడిన దానిని మాత్రమే గ్రహించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. వివరించండి. ప్రయత్నిస్తాను మాతాజీ, తర్వాత మీరు చెప్పండి. ఇది వేద విజ్ఞానం అనేది అంటే దోషములతో కానీ లేకుంటే దోషములతో కూడిన జీవుల చేత కానీ అందించబడలేదు. అది వేదాలు అంతా మన
దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవాను నుంచే వచ్చాయని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. ముందు అది అర్థం చేసుకోవాలి మనము. ఆమ్, ఈ వేదాలు మొదట శ్రీకృష్ణ భగవానుడు ఆయనచే సృష్టించబడిన బ్రహ్మదేవుని హృదయంలో మొదట బోధించారని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత బ్రహ్మదేవుడు ఆ, ఆ, బ్రహ్మదేవుడు సంపాదించిన ఈ వేద విజ్ఞానం అంతా కూడా అతని పుత్రులకు మరియు శిష్యులకు అందజేశాడు బ్రహ్మదేవుడు అని చెప్తున్నారు. తర్వాత భగవానుడు సంపూర్ణుడు, దోషరహితుడు. అంటే సేమ్ నిన్న చెప్పుకున్నట్టు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇక్కడ దోషరహితుడు, భగవంతుడికి ఏ దోషాలు ఉండదన్నమాట. భౌతిక ప్రకృతి నియమములచే అతడు ప్రభావితుడయ్యే అవకాశమే లేదు. అంటే భౌతిక ప్రకృతికి వీటన్నిటికీ ఒక భగవంతుడు ఒక్కడే ప్రభావితుడు కాడనమాట దానికి. ఇంకా మిగతా ఈ భౌతిక ప్రకృతి అందరి దేవతలకి, మానవులకి, దానవులకి, ఈ జీవులకి, అన్ని రకాల ఈ 84 లక్షల జీవరాశులకి ఇది ప్రభావితం అవుతుందని చెప్తున్నారు మాతాజీ ఇక్కడ. కనుకనే మనము సమస్త విశ్వముకు భగవానుడే యజమాని అని, అతడే సృష్టికర్త అని, బ్రహ్మను సృష్టించనని, ఆది సృష్టికర్త అని గ్రహించుటకు కావలసిన బుద్ధి కుశలతను కలిగి ఉండెను. సో ఇప్పుడు ఈ మొదట 2-3 వాక్యాల్లోనే మనకు తెలిసింది ఏంటంటే ఈ విశ్వము అంతటికీ అతనే యజమాని. ఈ విశ్వాన్ని సృష్టించింది కూడా శ్రీకృష్ణ భగవానుడే. అంటే ఈ సృష్టికర్త, దీనికి అంతటి కర్త, కర్మ, క్రియ అన్ని భగవంతుడే అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. ఆ బుద్ధి మనకు కలిగి ఉండాలని చెప్తున్నారు. బ్రహ్మదేవుడు పితామహుడు అని చెప్తారు ఇక్కడ మనకు. అయితే కృష్ణుడి ద్వారా బ్రహ్మదేవుడు సృష్టించబడ్డాడు కాబట్టి మనకు ప్రపితామహునిగా శ్రీకృష్ణుడిని, అంటే మనకు తాత, యాక్చువల్గా తండ్రి అంటారు కానీ ఈ మన ఈ సృష్టిని చూస్తే మనకు ఆయన ముత్తాతలాగా అనుకోవాలి మాతాజీ. అనగా పితామహుని సృష్టించినది అతడే. ఎందుకంటే బ్రహ్మదేవుని మనం తండ్రి అనుకుంటాం కాబట్టి ఆయన తాత అయినట్టు చెప్తున్నారు మాతాజీ. కనుకనే ఎవరును తాము యజమానులని పలుకురాదు. అంటే అన్నిటికీ యజమాని ఆయనే, శ్రీకృష్ణ భగవానుడే. అందుకనే మనమంతా సేవకులము ఆయన కింద అని మనము గుర్తుపెట్టుకోవాలి మాతాజీ. తర్వాత మానవుడు భగవంతుని చేత తమ పోషణ కొరకై కేటాయించబడిన దానిని మాత్రమే గ్రహించవలను. అంటే మనము జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనము జీవరాశులు అంటే మానవులంతా 4 లక్షలే ఉన్నారు, 84 లక్షల జీవరాశుల్లో. మిగతా వాటిని ఏనుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, అన్నిటికీ పోషణ దొరుకుతుంది. వాళ్ళు ఎవరు ఏది దాపెట్టుకోరు, పక్షులు ఉన్నాయి, అందరినీ చూస్తున్నాం మనము. సో మనమే ఇప్పుడు ఫ్రీగా ఏదైనా వస్తుందంటే వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా తీసుకొని వచ్చి పెట్టుకుంటారు మాత్రం. అది చాలా తప్పు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. కొద్దిగా మనము సేవ్ చేసుకోవాలి డబ్బులు, ఎంతో కొంత. కానీ మొత్తం మనమే సేవ్ చేసుకోవాలా, లక్షలు కోట్లు ఏం చేస్తారు అని చచ్చిపెట్టేప్పుడు అయితే ఏం తీసుకొని పోడు కదా. మనకు కావాల్సినంత తీసుకొని రేపు పొద్దున మనం ఆరోగ్యం మనకు చెడిపోయినా, మనకు క్షీణించిన, వృద్ధాప్యంలో ఏం కావాలో అంతవరకు తీసుకుంటే మనకు చాలు. కానీ అందుకనే ప్రభుపాద గారు ఏం చెప్తారంటే మనకు సంపాదించాలంటే 10% కంపల్సరీగా దాన ధర్మాలకి, కృష్ణుడికి సేవకి ఉపయోగించాలని చెప్తున్నారు. అది ప్రతి ఒక్కరు చేస్తే వాళ్ళకి ఇప్పుడు కృష్ణుడికి 10% ఇస్తే ఆయన 1000% ఇస్తాడు. మరి అది అర్థం చేసుకోరు వాళ్ళు. అంత నింపుకొని ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళంతా ప్రజలంతా ఎంత ధాన్యము, ధనరాశి, ఈ ప్రాపర్టీస్ అన్ని ఒక ఇల్లు, 2 ఇల్లులు, 3 ఇల్లు, ఎన్నో 10 ఇల్లులు, 20 ఇల్లు కట్టుకుంటారు. కానీ వాళ్ళ కొడుకులు, పిల్లలంతా వాళ్ళు చెడదారిని బట్టి నాశనం అవుతారు. కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్, టాలీవుడ్ యాక్టర్స్ వాళ్ళు ఎంతో సంపాదిస్తారు. కానీ ఏం లాభం? ఎవరు ఇప్పుడు ఎంతోమంది క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చేయలేకపోయినారు. సో అది అట్లే అవుతుంది. అంటే పండిత పుత్రమా పరమశుద్ధ అని చెప్పినట్టుగా. సో మనం మంచిగా ఉంటే పిల్లలు కూడా మంచిగా అవుతారు అని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తప్పులుంటే క్షమించండి మాతాజీ. క్లియర్ చెప్పండి. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. బాగా చెప్పినారు. ఇందున మనం భారతదేశంలో భగవంతుని దయ వల్ల జన్మ తీసుకున్నప్పటికీ కూడా ఆచార్యుల అనుగ్రహం లేనప్పుడు మన జీవితమే ఎలా ఉన్నది, ముందు ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, కేవలం ఆచార్యుల అనుగ్రహం ద్వారానే, శ్రీల ప్రభుపాద దయ వల్ల, వైష్ణవుల దయ వల్ల మాత్రమే మనం ఈ దివ్య జ్ఞానాన్ని పొంది కొంచెంలో కొంచెమైనా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆచరించడానికి మనం ఈరోజు చర్చించుకుంటున్నాము. కాబట్టి ప్రభుజీ ఎప్పుడు చెప్తారు మనపై ఎంత బాధ్యత ఉంది, మనం ఎంత ప్రచారం చేయాలి, ప్రభుపాద ఇచ్చిన దాన్ని ఇతరులకు ఎంత తెలియజేయాలా, చాలా పెద్ద బాధ్యత ఉంది భక్తుల పైన అని చెప్తారు ప్రభుజీ. ఎక్కువ అందుకే ప్రచారం జరగడం ద్వారా, వినడం ద్వారా కేవలం
వినడం ద్వారా, ఈ పుస్తకాలు చదవడం ద్వారా మాత్రమే ఈ జ్ఞానం తెలుసుకుంటారు. అందుకే ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇస్తారండి అసలు? ఎందుకంటే పదే 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 విని 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 చూసి 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 ఇంద్రియాలు వాటిని కావాలని కోరుకుంటాయి. అలా మనం ఎక్కువ ప్రచారం పదే పదే భగవంతుని గురించి, భక్తి యోగ సాధన గురించి, అంటే దీని యొక్క ఫలం, ఫ్రూట్స్ ఎంత బాగా మధురంగా ఉంటాయి అని పదే 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 అందరికి చెప్పడం ద్వారా మనం కూడా పొందాలా అని ఆకర్షణ అనేది పొందుతారన్నమాట. అందువల్ల ప్రచారం ప్రచారం ప్రచారమే సారము, ప్రచారమే సారం అని చెప్తారు ఆచార్యులు. ఇక్కడ కష్టాలు పడుతున్నాము, అందరూ ప్రయత్నిస్తున్నారు బయటపడాలి అని. కానీ ఏ మార్గంలో మనం బయటపడాలి? శాశ్వతంగా ఆనందంగా ఉండే జీవితం ఉంది, అక్కడ ముసల్తనం ఉండదు, వ్యాధులు ఉండవు, మరణం ఉండదు, శాశ్వతంగా నిత్య జీవనం ఉంటుంది, ఆనందంగా ఉంటారు, ఎటువంటి కష్టాలు ఉండవు, దుఃఖాలు లేని ప్రదేశము వైకుంఠము అంటే ఆనంద నిలయము. ఇది కుంఠము. భౌతిక జగత్తు అంతా ఈ భౌతిక విశ్వాలన్నీ కుంఠము అంటే దుఃఖాలతో నిండి ఉన్నటివి. ఇక్కడ జన్మ, మృత్యు, ముసల్తనము, వ్యాధులు అనే బాధలచే ప్రతి ఒక్క జీవి కష్టపడుతుంది. ఎవరైనా సరే, అది ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు, పెద్ద పెద్ద కోటీశ్వర్లు కావచ్చు, వాళ్ళు తప్పకుండా ఈ జన్మ, మృత్యు, జర వ్యాధులచే బాధపడుతున్నారు. పేదవానికే రోగం వస్తుందా? ప్రధానమంత్రికి రోగం రాదా? అందరికీ వస్తుంది. వాళ్ళకే అంటే ముసల్తనం అనేది డబ్బులున్న వాళ్ళకి రాదా? డబ్బులు లేని వాళ్ళకే వస్తుందా? కాదు, అందరికీ ముసల్తనం వస్తుంది. మరణం అనేది అందరికీ వెంటనే, అంటే వారి వెనకనే ఉంటుందన్నమాట. ఏ క్షణంలో ఎవరు మరణిస్తారో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క స్థితిలో కూడా కష్టాలు అనేవి ఉన్నాయి. భౌతిక జగత్తే కారాగారం. కారాగారంలో పడి మనం ఏమనుకుంటామంటే, తెలియనప్పుడు పేదరికంలో ఉంటే ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్నాడు, ధనవంతునిగా ఉండేవాడు తక్కువ కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళ జీవితం బాగుంది, వాళ్ళు హ్యాపీగా ఉండరు అనుకుంటాం. కానీ వాళ్ళకు కూడా జన్మ, మృత్యు, జర వ్యాధులు, త్రివిధ తాపాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఏ ఏ గదిలో ఉన్నా, అంటే కారాగారంలో అంటే జైల్లో రకరకాలు ఉంటాయి. కొంచెం ఉన్నతమైన ఫెసిలిటీస్ కలిగిన రూములు, అలాంటి జన్మలు ఒకవేళ ధనిక కుటుంబంలో జన్మిస్తే ఉండొచ్చు. కానీ వాళ్ళకు కూడా జన్మ, మృత్యు, జర వ్యాధులు, త్రివిధ తాపాలు అనేవి అందరికీ ఉన్నాయి. పేదవాళ్ళకు ఉన్నాయి, ధనవంతులకు ఉన్నాయి, అధికారంలో ఉన్న వాళ్ళకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. కాబట్టి ఇది దుఃఖాలయము, ఇది జైలు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కష్టాలు అయితే తప్పదు. వీటి నుంచి ఎలా బయటపడాలి మనము? అది భగవద్గీత మనకు బోధిస్తుంది. ఆచార్యుల దయ వల్ల మనకు అర్థమవుతుంది. ఆచార్యుల దయ వల్ల పాటించడం ద్వారా ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడతారు. అది ఒక మానవ జన్మలో మాత్రమే సాధ్యము. మానవునికి ఉన్నత చైతన్యం కలిగి ఉన్నారు కాబట్టి అర్థం చేసుకొని ఆచరించడానికి గల జ్ఞానం భగవంతుడు ప్రసాదించారు. కాబట్టి మానవులు అర్థం చేసుకొని దీన్ని ఆచరించడం ద్వారా ఈ కష్టాల నుంచి శాశ్వతంగా బయటపడతారు. ఈ సమాచారము చాలా మందికి తెలియకపోవడం వల్లే అన్నమాట ఇవన్నీ చేయడము. ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, తమ పోషణ కొరకు మాత్రమే ఉంచుకోకుండా ఇంకా తరతరాలు అనుభవించాలని కూడబెట్టి పాపాన్ని అంత మూట కట్టుకొని వీళ్ళు పాప జీవనమే అనుభవిస్తారు. వాళ్ళ తర్వాత తరం వాళ్ళు కూడా వాళ్ళని చూసి అనుసరిస్తారు కాబట్టి వాళ్ళు పాప జీవనమే పొందుతారు. కాబట్టి ఈ జ్ఞానాన్ని ప్రచారం చేయడం చాలా ముఖ్యమైన అంశము అన్నమాట. అదే ఆచార్యులు చెప్తారు కదా, ఒక మూట బియ్యం బయట పడి ఉంటే పశువులు గాని పక్షులు గాని తమకు ఎంత అవసరమో కడుపు నిండా అవసరమైనంత తింటాయి, వెళ్ళిపోతాయి. కానీ మనిషి మాత్రము ఆ మూట ఎత్తుకొచ్చుకొని దాచిపెట్టుకుంటాడు. అది ఎంత అవసరమో అంతవరకు మాత్రమే తీసుకోవాలి అని ఇక్కడ భగవద్గీతలో మనకు చెప్పబడుతుంది అన్నమాట. తమ పోషణ కొరకై భగవానుని చేత కేటాయింపబడిన దానిని మాత్రమే
జీవుడు గ్రహింపవలెను. అన్నిటికీ తాను యజమానని భావించకూడదు. కాబట్టి మనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పర్సెంటేజ్ మనం తీసి భగవత్ సేవకు, వైష్ణవుల సేవకు, ప్రచార సేవకు మనం దాన్ని దానంగా ఇవ్వవలెను. ఇది మనం నేర్చుకోవాలన్నమాట ఈ భగవద్గీత నుంచి. ఒకేసారి ఎక్కువ పర్సెంటేజ్ పెట్టలేకపోయినా ఎంతో కొంత భగవంతుని సేవకు, ఇది భగవంతుడు ఇచ్చినది, ఇదంతా భగవంతుని సంపద, దీన్ని భగవత్ సేవలో ఉపయోగించాలి అని మనం భగవత్ సేవకు, ప్రచార సేవకు ఉపయోగించాలి. ఇంకా ఇంట్లో కూడా ప్రతిదీ మనకు అంటే భారతదేశంలో జన్మ తీసుకున్న వారికి అనుభవమే ఉంటది. కృష్ణ చైతన్యంలో కంటే ఇస్కాన్కు రాకముందు కూడా ఆ ప్రతిదీ మనం భగవంతునికి సమర్పించి ఆయన ప్రసాద రూపంగా తీసుకుంటుంటారు. మీకు మీ ఇంట్లలో కూడా మీరు ప్రతి ఒక్కరు చేస్తూ ఉంటారు. ఆ కొత్త బట్టలు కొన్నా భగవంతునికి సమర్పిస్తారు, కొత్త నగలు కొన్నా భగవంతునికి సమర్పిస్తారు. ప్రతిదీ కొత్త పంట వస్తానే భగవంతునికి తీసి పెడతారు. భగవంతునికి నైవేద్యం చేసి పెడతారు. ప్రతి పండగ వచ్చినా ఏమొచ్చినా అన్ని భగవంతుడా నువ్వు మాకు ఇవన్నీ ఇచ్చినావు, ధన్యవాదాలని తెలిపి భగవంతునికి సమర్పించి ప్రసాద రూపంగా తీసుకుంటారు ఏమి లభించినా కూడా. అదే అన్నమాట, అది మన పెద్దలు మనకు పరంపరలో మనకు అందించారు ఆ యొక్క సంస్కారం. భగవంతునికి సమర్పించి మనం తీసుకోవాలి అనేది మనకు మొదటి నుంచి కూడా మన పెద్దలు ఎందుకంటే మనం పుణ్యభూమిలో జన్మ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పూర్వం నుంచి కూడా ఆచార్యులు అందరికీ అదే నేర్పించారనమాట. రాజులు గాని ఆ సంఘంలోని పెద్దలందరూ కూడా భగవంతుని ఆరాధన అనేది నేర్పించారు. ఏమంటే ఇప్పుడు కాలక్రమంలో మనం దాన్ని మన తర్వాతి తరం వారికి అందించాలి. అది కోల్పోతున్నాం అన్నమాట. ఈ ఆధునిక నాగరికత పేరుతో మనం అన్ని కోల్పోతున్నాం ఆ విధమైన పద్ధతులు. కానీ అది ముఖ్యమైన బాధ్యత గురువులది కానీ, తల్లిదండ్రులది కానీ, సమాజంలో నాయకులు కానీ ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన ఏదైతే వేద జ్ఞానం ఉందో దాన్ని మన తర్వాతి తరం వాళ్ళతో కూడా ఆచరింపజేయడము. మనం ఆచరించాలి, మన తర్వాతి తరం వారికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కొత్త పద్ధతులు ఏం కాదు కదా. అందరు మన పూర్వం నుంచి మన పెద్దవాళ్ళందరూ ఆచరిస్తున్నవే అన్నమాట. వీటిని మనం తప్పకుండా విస్మరించకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు కోల్పోతుంది, చిన్నప్పటి నుంచి వాళ్ళను హాస్టల్లో వేస్తున్నారు. వాళ్ళకి ఏం తెలియదు. పిల్లలకైతే మరీ అన్యాయం అయిపోయినారు. ఈ చదువుల కోసం అనేసి హాస్టల్లో పెట్టడం ద్వారా వాళ్ళకి ఏ మాత్రం కూడా వైదిక జ్ఞానం గురించి, ఆచార వ్యవహారాల గురించి ఏం తెలియకుండా పోతుంది. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రుల పైన చాలా బాధ్యత ఉంటుంది. మామూలుగా అయితే కన్నా నాకే తెలియదు నా పిల్లలకు నేనేమి ఇస్తాను అనేటట్లు అయిపోయింది అనమాట. మనకు మన తల్లిదండ్రుల ద్వారా లభించాలి, మనం మన పిల్లలకు ఇవ్వాలి. అది కోల్పోయినప్పుడు కనీసం ఆచార్యుల ద్వారా, గురువుల ద్వారా, వేద వాంగ్మయం ద్వారా, పుస్తకాలు చదవడం ద్వారా వీటి ఏదో ఒక దాని ద్వారా తెలుసుకొని మనం ఆచరిస్తూ ఉండడం, మన పిల్లల చేత ఆచరింపజేయడానికి ప్రయత్నం చేయాలి. అది బలవంతం కూడా ఉండకూడదు. ఏదో సెంటిమెంటల్ గా కూడా ఉండొద్దు. ఏదో పెట్టమన్నారంటే పెట్టినామని కాదు. ఇవన్నీ మనకి ఎలా వచ్చినాయి? భగవంతుని కరుణ ద్వారానే వచ్చినాయి. గాలి, వెలుతురు, నీరు, పంచభూతాల ద్వారానే ఇవన్నీ వస్తువులు తయారైనాయి. వీటన్నిటిని మనం పొందుతున్నామంటే భగవంతుని కరుణ ద్వారానే. కాబట్టి మనం భగవంతునికి కృతజ్ఞతతో సమర్పించాలి. ఇవన్నీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. థ్యాంక్స్ చెప్పమని చెప్పాలి. ధన్యవాదాలు కృష్ణ, ఇవన్నీ మాకు ఇచ్చినావు, నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినావు, మంచి చదువుని ఇచ్చినావు, మంచి పొజిషన్ ఇచ్చినావు, వీటన్నిటికీ నీకు ధన్యవాదాలు. ఇవన్నీ తెలిపేది రామకృష్ణ అని పలకడము, భగవంతుని నామస్మరణ చేయడము, భగవంతుని కీర్తించడము, ఇవన్నీ కూడా మనము సహజంగా వాళ్ళకు చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలన్నమాట. పిల్లలు చిన్నప్పుడు కల్మషం లేకుండా ఉంటారు. వాళ్ళు ఏది చెప్పినా రిసీవ్ చేసుకుంటారు. ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, నమస్కారం పెట్టుకో అంటే పెట్టేస్తారు. అంటే పెద్ద వయసులో ఉన్న చెడిపోయిన బుద్ధి గల వాళ్ళమైతే మనం నమ్మం అనమాట. అక్కడ ఉండేది రాయి కదా, అంటే ఏదో వస్తువు కనిపిస్తాను మనం.
ఆ రూపంలో కూడా భగవంతుడు ప్రకటన కాగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన విగ్రహ రూపంలో అయినా ప్రకటన కాగలడు, కర్ర రూపంలో అయినా ప్రకటన కాగలడు, పటం రూపంలో అయినా, చిత్రపటం రూపంలో అయినా ప్రకటన కాగలడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఇది మనం ఆచారాల ద్వారా అర్థం చేసుకుంటాము. అది మనం ఆ, వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు తెలియజేయాలన్నమాట. అది ప్రేమపూర్వకంగా ఉండాలి. ఆ తెలియనప్పుడు మనం ఏదైతే పొందినామో అది సడన్ గా అందరు పొందేయాలా అనే ఆత్రంతో ఆ మనం చాలా తప్పులు చేస్తాం అన్నమాట. అలా కాదు, మనం పొందిన దాన్ని మనం ఆచార్యుల నిర్దేశంలో వాళ్ళకి ఎలా ఇవ్వాలనేది కూడా మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ప్రేమపూర్వక సంబంధాలు కలిగి ఉండాలి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళకి నచ్చిన వంటలు ప్రేమగా చేసి భగవంతుని ప్రార్థన చేస్తూ చేసి భగవంతునికి అర్పించి ప్రసాదంగా ఇవ్వాలి. వాళ్ళ యొక్క బాగు కోరాలి, వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు అడగాలి, వాళ్ళకి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలి. వాళ్ళకు అర్థం అవ్వాలి, వీళ్ళు నా నా బాగు కోరుతున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు, నా కోసమే వీళ్ళు చెప్తున్నారు, నేను బాగుండడం కోసమే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థమైతే, వాళ్ళ హృదయంలో స్థానం సంపాదించుకుంటే అప్పుడు వాళ్ళు మనకు చెవి ఇస్తారనమాట, మనం చెప్పేది వింటారు. కాబట్టి మనం చేసే ప్రయత్నము చాలా సావధానంగా ఉండాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా నా జీవితంలో కూడా నేను తెలియక ఆచార నిర్దేశం లేకుండా ఆ నేను సొంతంగా పుస్తకాలు చదివి కృష్ణ చైతన్యాన్ని నేను అమలు చేయడం ప్రారంభించాను. అప్పుడు నాకు శ్రీమాన్ మధురేష్ ప్రభుజీ పరిచయం కూడా లేదు. ఆ 3 సంవత్సరాలు నేను ఒంటరిగానే పుస్తకాలు చదవడం ద్వారానే ఇంట్లో ప్రయత్నం చేశాను అనమాట. ప్రారంభకులకు కృష్ణ చైతన్య మార్గదర్శిని పుస్తకం తెచ్చుకొని అందులో చూసి నైవేద్యాలు పెట్టడము, పూజ చేయడము అలాంటివన్నీ కూడా చేశాను. కానీ నా భావన ఎలా ఉన్నదంటే, నేను పొందినది మంచి మార్గం కదా, మంచి విషయం కదా, శాశ్వతంగా కష్టాల నుంచి బయటపడతాము ఇది చేయడం ద్వారా. నేనే కాదు, నా నేను నా శరీరంతో నేను చూసుకుంటున్నా కాబట్టి నా భర్త, నా పిల్లలు వీళ్ళు కూడా మారాలి. వెంటనే వాళ్ళు జపం చేయాలి, వాళ్ళు నియమాలు పాటించాలి, వాళ్ళు తొందరగా గోలోకం అందరం వెళ్ళిపోవాలి. ఆ యొక్క థింకింగ్ అంటే ఎట్లుంటదంటే ఆ వెంటనే అన్ని ఇంకా మారిపోవాలనేంత విధిగా ఉంటది. మనం హృదయంలో ప్రకటమైనట్టుగా మార్పు వచ్చినట్లుగా వెంటనే వాళ్ళ హృదయాల్లో రాదు. వాళ్ళకు ఆ జ్ఞానం భగవంతుని దయ వల్ల నిదానంగా, అంటే ఆచార్యుల కృప వల్ల నిదానంగా వస్తుంది అనేది ఉండదన్నమాట. ఇది మంచి మార్గం కదా, వెంటనే వాళ్ళు పాటించాలి. వాళ్ళు నరకానికి పోవద్దు, వాళ్ళు కష్టపడద్దు, వాళ్ళు బాగుండాలి. కానీ మన ఇంటెన్షన్ కరెక్టే, కానీ ఇచ్చే విధానం తప్పు అవుతుంది అనమాట. ఇచ్చే విధానం ఏంటంటే ఆచార్యుల దయ వల్ల మాత్రమే తెలుస్తుంది. పుస్తకంలో అన్నీ ఉంటాయి, కానీ దాన్ని అర్థం చేసుకొని ఆచరించే శక్తి మనకు ఉండదన్నమాట. మన యొక్క దేశ కాల పరిస్థితులను పట్టించి, అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనం ఆ సమయంలో ఏం చేయాలా అనేది మనకు ప్రత్యక్షంగా మనకు గురువు చేయి పట్టుకొని మన శిక్షా గురువు నడిపిస్తారు. మనకు తగిన సలహాలు సూచనలు ఇచ్చి, ఇదిగో ఇలా చేయండి, ఇలా చేయడం ద్వారా మీరు ఈ ఫలితాన్ని పొందుతారు, ఇలా చేస్తే మీరు నష్టపోతారు, ఇలా మనకు గైడెన్స్ ఇస్తారనమాట, మన చేయి పట్టుకొని నడిపిస్తారు. ఇవన్నీ నాకు ప్రభుజీ ఇచ్చిన సలహాలు అనమాట. నేనైతే ఫస్ట్ గోడ మీద పోస్టర్ పెట్టేశాను, 4 నియమాలు: మాంసభక్షం చేయరాదు, మద్యం తాగరాదు, జూదం ఆడరాదు, వ్యభిచారం చేయరాదు అనేసి 4 నియమాలు పోస్టర్ చేసి అతికించాను. మా ప్రభు రోజు చదవాలి, పాటించాలి అనేసి. అలా చేస్తే వాళ్ళ అహంకారం దెబ్బతింటుందమ్మా. నువ్వు డైరెక్ట్ గా చెప్తే వినరు, నువ్వు చెప్పినది నేనెందుకు వినాలనుకుంటారు. వాళ్ళని ఇలా ప్రేమగా వాళ్ళలో మార్పు రావడానికి మీరు ప్రయత్నం చేయండి, భగవంతుని ప్రార్థించండి. ఫస్ట్ భగవంతుని ప్రార్థన చేయండి. భగవంతుడు అందరి హృదయాల్లో పరమాత్మగా ఉన్నాడు. నీ హృదయంలో పరమాత్మగా ఉన్నారు, ఆయన హృదయంలో పరమాత్మగా ఉన్నారు. నువ్వేం కోరుకుంటున్నావో భగవంతునికి తెలుసు. భగవంతునికి విన్నవించుకో, భగవంతునికి చెప్పు. 32 మాలలు చేయి, 42 మాలలు చేయి, నీ శక్తి ఉన్నంత మేర జపం చేయి, నరసింహస్వామిని ప్రార్థన చేయి, ఆయనకు విన్నవించుకో.
ఆయన ఆయన పరమాత్మగా ఉన్నాడు కాబట్టి నీ ఇంటెన్షన్ చూస్తారు, నీ భక్తి, నీ యొక్క కోరిక అన్ని చూస్తారు. వాళ్ళ హృదయంలో పరమాత్మగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ హృదయంలో జ్ఞానాన్ని ఇస్తాడు. తనని చేరుకోవడానికి గల జ్ఞానాన్ని నువ్వేదైతే కోరుకుంటున్నావో అది వాళ్ళ హృదయంలో ప్రకటన చేస్తారు. ఇది మనకు ఆచార్యుల కరుణ వల్ల లభిస్తుంది అనమాట. మనం డైరెక్ట్ గా వాళ్ళకి ఏది చెప్పకూడదు. మనం కృష్ణునికి విన్నవించుకోవాలా. స్విచ్ ఎక్కడుంది? కృష్ణుని చేతిలో ఉంది. కృష్ణుడు స్విచ్ చేస్తే అక్కడ వాళ్ళలో లైట్ వెలుగుతుంది, భక్తి లభిస్తుంది అనమాట. అలా మనం ఆ ఆచార్యుల నిర్దేశంలో మాత్రమే మనం నడుచుకోవడం ద్వారా మనం మన మన ఆధ్యాత్మిక జీవితంలో మనం సక్రమంగా అడుగులు వేయగలుగుతాము. మనతో ఉన్న వారికి కూడా మనం కృష్ణ చైతన్యాన్ని ఇవ్వగలుగుతాము. లేదంటే పూర్తిగా నష్టపోతాం. ఇంకా మా ఇంట్లో అయితే నువ్వు చేసేది మంచి మార్గమే, నువ్వు వెళ్ళేది మంచి మార్గమే, నువ్వు పాటిస్తున్నావు, నీ అంత తొందరగా మేము మారలేము, మేము పాటించలేము, మాకు చెప్పద్దు. మళ్ళీ గుడికి రమ్మంటే వాళ్ళకి భయం అనమాట. ఈ నియమాలు ఉన్నాయి కదా, రాసి పెట్టాం కదా, నియమాలు పాటించకుండా ఉండే వాళ్ళు రావద్దేమో గుడికి, ఏమన్నా దోషమేమో, మేము ఇప్పుడే రాములే, మేము బాగా అయిన తర్వాత అన్ని పాటించేటప్పుడు వస్తాంలే, మేము తర్వాత జపం చేస్తాంలే. అది ఎవ్వరికి చెప్పకూడదు. నియమాల గురించి మనకు తెలియదు అనమాట. ఫస్ట్ కేవలం వాళ్ళకి హరినామం ఇవ్వాలా, ప్రసాదం ఇవ్వాలా. హరినామం చేయడం ద్వారా శుద్ధి అయిన తర్వాత, వాళ్ళల్లో వాళ్ళ పవిత్రత పెరిగిన తర్వాత వాళ్ళంతట వాళ్ళే నియమాలు పాటిస్తారు. వాళ్ళల్లో వాళ్ళకే కలుగుతుంది ఇది చేయకూడదు అనేది. ఇప్పుడు నాలో ప్రకటమైంది పుస్తకాలు చదవడం ద్వారా, ప్రభుపాదుల వారి కృప ద్వారా, భాగవతం యొక్క ప్రవచనాలు తెలుగులో భగవద్దర్శనంలో ఉంటే అవి చదవడం ద్వారా అప్పటి వరకు మాంసభక్షణ చేసేదాన్ని, పాపము పాపకార్యము చేయకూడదు అనేది నాలో ఆచార్యుల దయ వల్ల ప్రకటమైంది. హరినామం పలకండి అని చెప్పడం ద్వారా హరినామం పలకడం, భాగవతం చదవడము, భగవద్గీత చదవడము, చిన్న పుస్తకాలన్నీ ప్రభుపాద లెక్చర్స్ అనేవి, చిన్న పుస్తకాలు అవన్నీ చదవడం ద్వారా ఆటోమేటిక్ గా నేను వదిలేశాను, మానేశాను అనమాట. అప్పటికి ఇంకా నాకు ఎవరు పరిచయం లేదు, ఇస్కాన్ సెంటర్కే వెళ్ళలేదు, జపమాల లేదు, ప్రసాదం లేదు, నైవేద్యం పెట్టి తీసుకోవాలనేది కూడా నాకు తెలియదు అప్పటి వరకు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆచార్యుల కృప వల్ల నేను మాంసభక్షణ మానేయగలిగాను. తర్వాత మేము ఇస్కాన్ సెంటర్కి వెళ్ళడము, భాగవతం సెట్ మొత్తం తీసుకొని రావడం, ఆ జపమాలలు, ప్రారంభ కృష్ణ చైతన్య మార్గం దర్శనం తెచ్చుకొని పాటించడము. అలా కూడా మేము మళ్ళీ భాగవతం 3వ స్కందం చదివేటప్పుడు పరిచయం అయినారు మాధవేష్ ప్రభుజీ. 3 సంవత్సరాల కాలం వరకు సొంతంగా మేమే ప్రయత్నాలు చేసామన్నమాట. అప్పుడు ప్రభుజీ పరిచయం అయిన తర్వాత ఇలా చెప్పారు, ఎక్కువ జపం చేయండి అమ్మా, నరసింహస్వామి ప్రార్థన చేయండి, డైరెక్ట్ గా చెప్పద్దు, భగవంతుని విన్నవించుకోండి, మంచి మంచి ప్రసాదాలు చేసి పెట్టండి, మీరు నైవేద్యం చేసేటప్పుడు భగవంతుని ప్రార్థన చేసి పెట్టండి. ఇలా చేయడం ద్వారా అప్పటి వరకు నేను తినకపోయినా వాళ్ళకు ఇంట్లో వాళ్ళకు వండి పెట్టాల్సి వచ్చేది మాంసము. ఆయనంతటా ఆయనే, నేను ఎప్పుడైతే భగవంతుని ప్రార్థన చేస్తూ ఎక్కువ జపం చేస్తూ భగవంతుని వేడుకుంటూ వంట చేయడం ద్వారా, మాంసం వండేటప్పుడు కూడా ఏడుస్తూ ప్రార్థన చేస్తూ చేయడం ద్వారా ఆయనంతటా హృదయంలో భగవంతుడు పరమాత్మ జ్ఞానం ఇచ్చి, నువ్వెంతో పవిత్రంగా చేసుకుంటున్నావు, నేను ఇబ్బంది పెట్టను, నేను ఇంట్లోకి మాంసం తేను, విద్యు తేను. హరే కృష్ణ. ఆ విధంగా ఆయన హృదయంలోనే కలిగిందనమాట. నేను ఇంట్లోకి తీసుకురాను మాంసపు గుడ్లు ఏమి తీసుకురా, నేను ఇబ్బంది పెట్టను, నువ్వు బాగా చేసుకుంటున్నావు చేసుకో అనేసి ఆయనే మానేసి 4-5 సంవత్సరాల వరకు అసలు ఇంట్లోకి మాంసం అనేది తీసుకురాలేదు. మళ్ళీ ఎప్పుడైతే నేను సాధన సరిగా చేయకుండా కొంచెం మాయ ప్రభావం వల్ల నిర్లక్ష్యంగా ఉన్నానో, సరిగా చేయలేదో, అప్పుడు మళ్ళీ నేను ఇంట్లోకి తీసుకొస్తాను, నాకు బయట తినడం వల్ల తృప్తి లేదు, నేను ఇంట్లోకి తెచ్చుకొని వండుకుంటాను అని చెప్పినారనమాట. అంటే ఎప్పుడైతే మనం భగవంతునిపై సంపూర్ణంగా ఆధారపడి ఆ ఆచార్యుని నిర్దేశం పాటిస్తామో అప్పుడు వాళ్ళ హృదయాల్లో ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. మళ్ళీ తర్వాత కూడా నేనైతే వండను, ఇన్ని సంవత్సరాలు నేను వండడం అవన్నీ వదిలేసిన దాని వల్ల నాకు ఆ వాసన కూడా పడకుండా వచ్చిందనమాట. కాబట్టి
ఆ గిన్నెలు అన్ని సపరేట్ గా పెట్టుకొని ఆయన తెచ్చుకున్న కొద్ది రోజులకే ఆయనకున్న అలవాట్ల ద్వారా, పూర్వపు అలవాట్ల ద్వారా, అన్నిటి ద్వారా ఆయనకు అంతకు ముందే ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. తర్వాత క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ లో, 4th స్టేజ్ లో క్యాన్సర్ బయటపడింది అనమాట. తర్వాత ఎంత హ్యూజ్ మార్పు వచ్చిందంటే ఆయనలో, ఆయనంతటా ఆయనే కీర్తన చేసుకోవడము, ఆయనంతటా ఆయనే జపం, హరినామం పలకడము, స్పష్టంగా హరే కృష్ణ మహామంత్రం పలకడము, నేను తెలిసి తెలియక తప్పులు చేసినా నన్ను క్షమించు కృష్ణ అని వేడుకోవడము, ఎవరైనా కనపరిచిన వాళ్ళతో అంటే ఆటో వాళ్ళతో కానీ, తన ఆ, దగ్గర పనిచేసే వర్కర్స్ వచ్చినప్పుడు కానీ, తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ, మీరందరూ మీ చెడు అలవాట్లన్నీ మానుకోండి, నా పరిస్థితి చూడండి, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మీరు ఇవన్నీ మానేయండి, మీ ఆరోగ్యం చూసుకోండి, మీ కుటుంబ సభ్యులను చూసుకోండి, మీరు ఇవన్నీ చెడు అలవాట్లన్నీ మానేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు. మామూలుగా అయితే అహంకారం ఒప్పుకోదు కదా, నేను తప్పు చేశాను మీరు చేయొద్దు అని. ఎంత మార్పు అంటే హరినామం చేయడం ద్వారా వాళ్ళ చిన్నమ్మ కూతురు చూడడానికి వచ్చింటే, మాంసం టాపిక్ వచ్చింది, మాంసం తినకుంటే ఏం నష్టం ఉందా? ఏం తినేవి ఎన్ని లేవు వెజిటేరియన్ లో, మాంసం తినడం తప్పే కాదు, మనం పాపం మూట కట్టుకుంటాము అని చెప్తున్నారు. అసలు ఎంత హ్యూజ్ మార్పు అంటే చూడండి, భగవంతుడు ఎట్లా మార్పు తీసుకొస్తారో. మాంసం తినడము తప్పే కాదు, మాంసం తినడం ద్వారా మనం పాపం మూట కట్టుకుంటాము. ఆ మాంసం తినకుంటే నష్టం ఉందా? ఎన్ని లేవు తినాలనుకుంటే వెజిటేరియన్ లో మంచి పౌష్టికమైన ఆహారం అని చెప్తున్నారు అనమాట. అసలు ఎంత హ్యూజ్ మార్పు అంటే అసలు ఎవ్వరు ఊహించలేరు అనమాట. అంతకు ముందు కూడా ఆయన వెంకటేశ్వర స్వామిని పూజించేవారు, ఆయనకి దీపం పెట్టేవారు ప్రతిరోజు. శనివారం శనివారం గుడికి వెళ్ళి టెంకాయ కొట్టడము, పూలు పెట్టడము అన్నీ ఉన్నాయి. కానీ దేవాది దేవుడు ఆయన, గోవిందుడు, ఆది పురుషుడు, మూలము అని తెలుసుకోలేదు అనమాట. ఇంకా ఎంత అంటే, నువ్వు ఈ తెలివైన దాని అనుకున్నాను, నువ్వు ఇంత మూర్ఖురాలు అనుకోలేదు. ఆ శ్రీశైలం పోయే వాళ్ళందరూ పిచ్చోళ్ళ, ఆ అయ్యప్పకు పోయే వాళ్ళందరూ ఎర్రోళ్ళ అని అడుగుతున్నారు అన్నమాట. అంటే నువ్వు దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంటావు, మిగతా వాళ్ళెవరిని ఒప్పుకోవాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. అమ్మా హరే హరే. హరే కృష్ణ మాతాజీ, హరి బోల్ మాతాజీ, అన్ని చాలా వివరంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ, అందరం తెలుసుకుందాం మాతాజీ. హరే కృష్ణ. అందరికి తెలియదు అనమాట. ఒక్క నిమిషం. మీ గుండె తపనే మాకు కూడా ఉంది మాతాజీ. అసలు అందరూ హరిభక్తులు కావాలా, అందరూ జపం చేయాలని సేమ్ డిటో మీలో భావన ఏది ఉందో నాలో కూడా అదే ఉంది మాతాజీ. హరే కృష్ణ, హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ. ఉంటుంది కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఆచార్యుల నిర్దేశంలో పాటించడం ద్వారా మాత్రమే మనకు ఆ ఆ కోరికను నెరవేర్చుకోగలము. మనం సొంతంగా ప్రయత్నం చేయడం ద్వారా కొన్ని పొరపాట్లు చేస్తామన్నమాట. అందుకే మనం ఆచార్యుల నిర్దేశం తీసుకోవాలి, ఎక్కువ ప్రార్థన చేయాలి. హరినామం తప్ప వేరే గతి లేదు, నామమే మార్పు చేస్తుంది. ఎక్కువ హరినామం చేయాలి, నరసింహస్వామిని ప్రార్థన చేయండి, కృష్ణుని ప్రార్థన చేయండి. ఆ ఇష్టమైన వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ భగవంతునికి నైవేద్యం చేసి పెట్టి ప్రార్థన చేసి పెట్టండి, వాళ్ళ హృదయంలో మార్పు వస్తుంది. ఇవన్నీ ప్రభుజీ చెప్పడం ద్వారా నేను కొంచెం ప్రయత్నం చేశాను ఆచరించడం, పూర్తిగా కూడా చేయలేకపోయాను. కొంచెం ప్రయత్నం చేసినా కూడా కృష్ణుడు ఎంతో సంతోషపడతారు. గురువులు చెప్పినట్లు ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ ప్రయత్నం చూసే కృష్ణుడు సంతోషపడతారు, వాళ్ళ హృదయాల మార్పు తెస్తారనమాట. అట్లా చాలా మార్పు వచ్చింది. అట్లా దేవాదేవుడు అనేది అర్థం చేసుకోలేని ఆయన కూడా అర్థం చేసుకున్నారు. దేవాదేవుడు కృష్ణుడు, అందరు ఆయన సేవకులు అనేది కూడా ఆయన అర్థం చేసుకున్నారు. గోలోక బృందావనం గురించి చెప్తే, అవునా నేను చనిపోయిన తర్వాత ఏముండదు అనుకున్నాను, ఇంత మంచి జీవితం ఉంటుందా, వైకుంఠము గోలోకము ఇంత బాగుంటుందా, మనం ఇప్పుడే వెళ్ళిపోదాం గోలోకానికి అని అడుగుతున్నారు. ఎవరన్నా వింటే ఆయనకేమైనా మైండ్ చెడిపోయిందా అని అనుకుంటారనమాట. అంటే సాధారణ జనులు అర్థం చేసుకోలేరు అసలు, అంత హ్యూజ్ మార్పు అనమాట. అసలు ఆ సమయంలో కూడా ఆయన రావాల్సిన డబ్బులు అందరికి ఫోన్ చేసి అడుగుతున్నారు. వాటిని నేను ఎలా ఫ్యూచర్ పిల్లల కోసం ఎలా వాటిని ఖర్చు పెట్టాలి, దాచిపెట్టుకోవాలా, స్థలం కొనాలి, ఇవన్నీ కూడా నాకు చెప్తున్నారు. అట్ ఏ టైం నేను ఇప్పుడే మనం గోలోకం పోదాం పదా, అంత బాగుంటుందా గోలోకము గురించి నాకు తెలియదు, చనిపోయిన తర్వాత ఏముండదు అనుకున్నాను,
ఇంత మంచి జీవితం ఉంటుందా, ఇప్పుడే వెళ్దాం మనం గోలోకానికి అని అడుగుతున్నారు. అంటే ఆయన పూర్తి కాన్షియస్నెస్ లో ఉన్నారు, పూర్తి చైతన్యం ఆయనకు బాగా ఉంది. అయినప్పటికీ ఆయన భగవంతుని కరుణ వల్ల అర్థం చేసుకోగలిగినారనమాట. బయట సాధారణ జనులు చెప్తే ఇలా మాట్లాడినారంటే ఏమన్నా మరణ సమయంలో మైండ్ చెడిపోయిందేమో, అందుకే ఇప్పుడే గోలోకం పోదామని అడుగుతున్నారేమో అనుకుంటారు తెలియని వాళ్ళు. కానీ భగవంతుని యొక్క కృప, ఆచార్యుల యొక్క దయ అన్నమాట అది అర్థం చేసుకోవడం. ఆధ్యాత్మిక జగత్తు గురించి, భగవంతుని గురించి అర్థం చేసుకోవడము కేవలం గురుకృష్ణుల కరుణ మాత్రమే. వారి కరుణతోనే మనకు భక్తిలతా బీజం లభిస్తుంది. అంత స్పష్టంగా హరే కృష్ణ మహామంత్రం కీర్తన చేసేవారు, జపం చేసేవారు. నా చేతిలోంచి జపమాలు లాక్కొని జపం చేసేవారు. మధ్యలో నిద్రలో మెలకువ వస్తే మమ్మల్ని డిస్టర్బ్ చేసేవారు కాదు, హరినామం పాడుకుంటూ ఉండేవారు. అసలు చాలా హ్యూజ్ మార్పు అనమాట. అసలు ఆ మార్పు కేవలం గురుకృష్ణుని దయ వల్ల మాత్రమే అది హృదయంలో అలా కలుగుతుంది, ఆ మార్పు అనేది. ఇది ప్రత్యక్షంగా నేను పొందిన అనుభూతి. అంటే నా కళ్ళారా చూసిన. ఆయన మాయాదేవి మనకు పరీక్షలు పెడుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చెప్పినారు కదా, మానవుడు మరపుకు గురవుతారు, ఆ తప్పకుండా తప్పులు చేస్తారు, భ్రాంతికి గురవుతారు, ఇతరులు మోసం చేసే స్వభావం ఉంటది, అసంపూర్ణ ఇంద్రియాలు కలిగి ఉంటారు. ఇలాంటి 4 దోషాలు ఈ భౌతిక జగత్తులోని జీవులకు ఉంటాయి. కేవలం భగవంతుని నుంచి వచ్చిన ఈ వేదవాంగ్మయం అపౌరుషయం అన్నమాట. అంటే ఈ 4 దోషాలకు అతీతమైంది. అండి, మీ అనుభవాలు కూడా అందరు మళ్ళీ చెప్పండి. ఈరోజు సమయం అయిపోయింది అనుకుంటున్నాను. క్షమించండి మీ సమయం అంతా తీసుకునేందుకు. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత యథాతథముకు జై. శ్రీల జై ప్రభుపాద జై. జై శ్రీమద్ సురేష్ ప్రభుజీకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. హరే కృష్ణ. జై హరే కృష్ణ.